Dear friends, welcome back to my ఛానల్ మోగంటి పాఠశాల. ఈరోజు మనం వీడియో ద్వారా ఇంగ్లీష్ గ్రామర్లో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకుందాం. టెన్సెస్ అనేటువంటిది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అది ఇంగ్లీష్ గ్రామర్లో హార్ట్ వంటిది. మానవుని యొక్క శరీరానికి గుండె ఏ విధంగా ప్రధానమో, ఏ విధంగా ముఖ్యమో, అదేవిధంగా ఇంగ్లీష్ గ్రామర్లో టెన్సెస్ అనేటువంటిది చాలా 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 వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యు నో టెన్సెస్, ఇఫ్ యు అండర్స్టాండ్ టెన్సెస్, you can speak and you can write very well. So most of the students do not have sufficient knowledge in tenses topic, so that they could not and they cannot. వాళ్ళు రాయకపోతున్నారు. టెన్సెస్ టాపిక్ పైన ఉన్నటువంటి గ్రిప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టెన్సెస్ అనే దాని గురించి మనం తెలుసుకోవాలా. టెన్సెస్ అనేటువంటిది మనకు 12 రకాలైనటువంటి వాక్యాలు అనేటువంటిది ఉన్నాయి. ఈ 12 వాక్యాలను మనం బాగా ప్రిపేర్ అయితే, అర్థం చేసుకుంటే, దానిని మనం రాయగలిగితే, తద్వారా మనకు ఇంగ్లీష్ గ్రామర్ పైన స్పోకన్ ఇంగ్లీష్లో కానీ మనకు గ్రిప్ అనేది అవుతుంది, గ్రిప్ అనేది సంపాదించినట్టు. వితౌట్ ద టాపిక్ ఆఫ్ టెన్సెస్ అనే టాపిక్ మీద అవగాహన కానీ పట్టు కానీ లేకుండా ఉంటే, ఇక మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ స్పోకన్ ఇంగ్లీష్లో మాట్లాడడం కానీ, ఒక లెటర్ డ్రాఫ్ట్ చేయడం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కాదు. కాబట్టి టెన్సెస్ అనేటువంటిది కీ రోల్ ప్లే చేస్తుంది. ఇట్ కెన్ ప్లే ఎ వైటల్ రోల్ ఇన్ అవర్ డైలీ లైఫ్. మన నిత్య జీవితంలో ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే టెన్సెస్ అనేది ఇంపార్టెంట్. ఈ టెన్సెస్ అనేది అంటూనే ఉంటాము. దీని యొక్క ఉద్దేశము, దీని యొక్క అవసరము, దీని ప్రాధాన్యత గమనించి చూస్తే చాలా ఇంపార్టెంట్. ఈ పదం అనేటువంటి ఫస్ట్ లాటిన్ భాషలో నుంచి కైకొనబడింది. ఇంగ్లీష్లో టెన్స్ అనే పదము లాటిన్ భాషలో చెప్పబడినటువంటి టెంపస్ అనే పదము. టెంపస్ అనేటువంటి పదము ద్వారా ఇంగ్లీష్లో టెన్స్ అనే పదం వచ్చింది. ఈ టెన్స్ అనే పదానికి మీనింగు టైం అని అర్థము, కాలము, టైం అని అర్థము. మనము మామూలుగా మాట్లాడేటప్పుడు, తెలుగులో చెప్పేటప్పుడు భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము అని చెప్తాము. అదేవిధంగా ఇక్కడ కూడా భూతకాలము అనే దానికి, భవిష్యత్ కాలము అనే దానికి, వర్తమాన కాలము అనే దానికి చెప్పడం జరిగింది. ఇప్పుడు మామూలుగా మనము టెన్సెస్ని 3 టైప్స్లో డివైడ్ చేయొచ్చు, 3 టైప్స్లో డిసైడ్ చేయొచ్చు. అంటే దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. టెన్సెస్ అనే ద వర్డ్ టెన్స్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 3 types and named as present tense, present, present, and second is past tense, and third is future tense. So first basic concept, you have to know the meaning. The word tense means time. The word has been derived from Latin language tempus. టెంపస్ అనేటువంటి లాటిన్ భాషలో పదము నుంచి ఇంగ్లీష్లో టెన్స్ అనే పదము క్రియేట్ చేయబడింది. అది ఫస్ట్ పాయింట్. టెన్స్ అనే పదానికి అర్థము టైం. ఈ టెన్స్ అనే పదాన్ని 3 టైప్స్గా డివైడ్ చేశారు. ఇది ప్రెజెంట్ టెన్స్, వర్తమాన కాలము, పాస్ట్ టెన్స్, భూతకాలము, ఫ్యూచర్ టెన్స్, భవిష్యత్ కాలము. సో ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్ ఇప్పుడు జరుగుతున్నటువంటిది, పాస్ట్ టెన్స్
అయిపోయినటువంటిది, ఫ్యూచర్ టెన్స్ రాబోయేటువంటిది. సో ద టెన్స్, ప్రెజెంట్ టెన్స్ explains about the things which are happening at the time of the speaking. మనం మాట్లాడే టయానికి మన ఎదురుగా జరుగుతున్న సంఘటనలన్నింటినీ కూడా ప్రెజెంట్ టెన్స్ లో చెప్పవచ్చు. ద థింగ్స్ విచ్ ఆర్ ఆల్రెడీ హ్యాపెండ్ అట్ ద టైమ్ ఆఫ్ ద స్పీకింగ్. మనం మాట్లాడుకునే సమయానికి ఈ యొక్క సంఘటనలన్నీ కూడా ఏవైతే ఏ సంఘటనలు అయితే జరిగిపోయాయో వాటిని పాస్ట్ టెన్స్ లో చెప్పచ్చు. ద థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు బి హ్యాపెండ్, ఏ సంఘటనలు అయితే మనకు భవిష్యత్తులో జరుగుతుందో, ఇంకా జరగలేదో, జరగబోతోందో అటువంటి జరగబోయే సంఘటనలు చెప్పడానికి మనము ఫ్యూచర్ టెన్స్ రాస్తాము. సో ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ప్రజెంట్ ఇండికేట్స్ నౌ, ఇప్పుడు జరుగుతున్నటువంటి థింగ్స్. ఇది ఆల్రెడీ అయిపోయిండేటువంటి థింగ్స్. గోయింగ్ టు బి హ్యాపెండ్, నాట్ ఎట్, ఇంకా జరగకుండా భవిష్యత్తులో జరిగేటువంటి థింగ్స్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐ డూ, ఇది ఎగ్జాంపుల్. నేను చేశాను, చేస్తున్నాను, ఈ ప్రజెంట్ టెన్స్ వస్తుంది. ఆల్రెడీ ఐ డిడ్, నేను పూర్తి చేశాను. ఐ డిడ్, నేను ఆ పని చేశాను. అయిపోయింది, ఆల్రెడీ కంప్లీటెడ్, గతంలో జరిగిపోయిన దాన్ని పాస్ట్ టెన్స్ అంటారు. ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఐ విల్ డూ, నేను చేయబోతున్నాను, చేస్తాను. కాబట్టి ద థింగ్స్, ద వర్క్స్, ద కెన్స్, ద థింగ్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎనీ వర్క్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 3 parts. ఎనీ వర్క్ కెన్ బి డన్ బై 3 parts. ఏ పనైనా సరే 3 రకాలుగా చెప్పచ్చు. ఒకటి ప్రజెంట్, రెండవది పాస్ట్, మూడవది ఫ్యూచర్. ప్రజెంట్కి ఎగ్జాంపుల్ ఐ డూ, పాస్ట్ ఎగ్జాంపుల్ ఐ డిడ్, ఫ్యూచర్కి ఎగ్జాంపుల్ ఐ విల్ డూ. సో ఈ రకంగా ప్రతి టెన్స్ని మనము అబ్జర్వ్ చేసుకుంటూ పోయి మనకు ఉన్నటువంటి వర్బ్ ఫామ్స్ని మార్చుకుంటూ పోతే మనకు మొత్తముగా ఈ సెంటెన్స్లో, ఈ చాప్టర్లో, ఈ కాన్సెప్ట్లో, ఈ గ్రామర్లో టెన్సెస్ పైన 12 రకాలైనటువంటి సెంటెన్సెస్ ఉన్నాయి అని చెప్పాను. ఆ 12 ఏవైనా చూస్తే దాని ప్రకారము మనము చార్ట్ మాదిరిగా తయారు చేసుకుని ఎగ్జాంపుల్స్ అనేది తయారు చేసుకుంటే మనకు మొత్తం ఆ చాప్టర్ మీద, ఆ కాన్సెప్ట్ మీద కమాండింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు 3 రకాల టెన్సెస్ ఉన్నాయి. ఈ 3 రకాల టెన్సెస్కు ప్రతి దాన్ని కూడా ఇంటర్నల్గా 4 భాగాలుగా డివైడ్ చేశారు. ఈచ్ టెన్స్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 4 types. 4 రకాలుగా విభజించారు. ఆ 4 రకాలను ఏం చెప్తారంటే, ఫస్ట్ మనము ఈ వాటి హెడ్డింగ్స్, వాటి గురించి తెలుసుకుంటే మనకు ఆ ఉన్నటువంటి దాన్ని క్లియర్గా చెప్పచ్చు. ఇప్పుడు సింపుల్, కంటిన్యూయస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూయస్, పర్ఫెక్ట్ కంటిన్యూయస్. ఇక్కడ ఇవ్వబడినటువంటి 4 రకాలైనటువంటి సెంటెన్సెస్ ను 3 టెన్స్ కు, 3 రకాల టెన్స్ కు కలపడం వల్ల టోటల్ గా we can get 12 tenses, 12 sentences. First we take example present, present simple, present continuous, present perfect, present perfect continuous, so that we can get 4 tenses. And you take next past, then you add the 4 names to the past. Past simple, past continuous, past perfect, past perfect continuous. So we can get one more 4 sentences. And finally we can get future tense. Future, future లో ఈ 4 పదాలు ఫ్యూచర్ టెన్స్ క్యాచ్ చేయాలి. ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. So totally we can get 12 sentences. If you thoroughly prepared,
if you thoroughly prepared for about 12 sentences. ఈ 12 వాక్యాలు వాటి ఎగ్జాంపుల్స్ బాగా ప్రిపేర్ అయ్యి అనర్గళంగా చెప్పగలిగినట్టయితే ఇవ్వబడేటువంటి ఒక సబ్జెక్టుకు ఒక వర్బును ఒక ఆబ్జెక్ట్ను ఉపయోగించి 12 వాక్యాలను చెప్పడం ద్వారా ప్రాక్టీస్ చేయడం ద్వారా అనర్గళంగా ఫ్లూయెంట్గా వితౌట్ ఎనీ స్టాపింగ్ అనర్గళంగా చెప్పగలిగినట్టయితే దెన్ యూ విల్ హ్యావ్ గ్రిప్ ఆన్ దిస్ టాపిక్. అప్పుడు నీకు ఈ సబ్జెక్ట్ పైన ఈ కాన్సెప్ట్ పైన టాపిక్ పైన గ్రిప్ ఉంటుంది. సో దట్ యూ కెన్ గెట్ some sort of commanding on the grammar, and also you can speak very well, and it will be very useful to speak in spoken English topic. spoken English అంటారు, అది ఏం కాదు, ఈ వాక్యాలు బాగా తరువుగా ప్రిపేర్ చేయగలిగినప్పుడు ఉపయోగపడేటువంటిది స్పోకన్ ఇంగ్లీష్. సో ఫస్ట్ యూ ప్రిపేర్ 3 tenses and you can add 4 types of tenses to each tense so that you can prepare 12 sentences and you by heart them. ఖచ్చితంగా బై హార్ట్ చేసి బాగా చెప్పగలిగేటువంటి స్థాయికి రావాలి. యు టేక్ 2 days or 3 days or 4 days వాట్ ఎవర్ ఇట్ మే బి until you get it. దీన్ని పొందేంత వరకు డోంట్ లీవ్ ద ప్లేస్ అండ్ డోంట్ లీవ్ ద టాపిక్. ఆ ప్లేస్ ఆ టాపిక్ వదలద్దు. 12 వాక్యాలు. ప్రజెంట్ సింపుల్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ద ఫస్ట్ 4 is vowel. Past simple, past continuous, past perfect continuous, and second 4 is completed. Future simple, future continuous, future perfect continuous, and you have completed 4 totally. So without any interruption, without any stopping, ఏ మాత్రం కూడా స్టాప్ లేకుండా కంటిన్యూగా 12 secondsలో 12 secondsలో 12 హెడ్డింగ్స్ చెప్పగలగాలి. అలా చెప్పడానికి ప్రయత్నం చేసి ప్రాక్టీస్ చేసి ఎవరైతే అచీవ్ చేస్తారో దే కెన్, వారు మాత్రం స్పోకెన్ ఇంగ్లీష్ కాదు ఇంగ్లీష్ ఫుల్ కమాండింగ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో 12 seconds. ప్రజెంట్ సింపుల్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ సింపుల్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ విధంగా 12 వాక్యాలు చెప్పగలిగి బాగా ప్రాక్టీస్ చేయగలిగినట్టయితే అప్పుడు మీకు కమాండింగ్ వస్తుంది. దెన్ ఆఫ్టర్వర్డ్స్ యూ కెన్ టేక్ 1 example, సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. ఆ తర్వాత ఒక సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ తీసుకుని ఒక్కొక్క దానికి ప్రాక్టీస్ చేస్తే వితిన్ వారం రోజుల లోపల ఒక ఎగ్జాంపుల్ని ఇస్తే 12 వాక్యాలు మార్చి సబ్జెక్టు మార్చడము, వర్బులు మార్చడం ద్వారా బాగా సెంటెన్స్ చెప్పి ప్రాక్టీస్ చేస్తే I do, I am doing, I have done, I have been doing, I did, I was doing, I had done, I had been doing, I will do, I will be doing, I will have done, I will have been doing. ఈ రకంగా ఒక వర్బ్ ఇస్తే వెంటనే పట 12 వాక్యాలు ఎవరైతే చెప్పడానికి ప్రయత్నం చేస్తారో వాళ్లకు ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేటువంటి, స్పోకెన్ ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేటువంటి, ఫ్లూయెంట్ అనేటువంటి పెరుగుతుంది. కాబట్టి ఈరోజు ఫస్ట్ క్లాసు, రేపు ఇదే టైంలో దీనిపైన మరింతగా ప్రాక్టీస్ చేసి ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్స్ అని ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ నోట్ ది పాయింట్ అండ్ మీరు ఈ పాయింట్స్ నేర్చుకుని ప్రాక్టీస్ చేయాల్సిందిగా కోరుతున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. మై ఛానల్ నేమ్ ఇస్ వాగంటి పాఠశాల.